ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నారు విద్యార్థులు, అధ్యాపకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. 208వ రోజు పాదయాత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే యూరోపియన్ దేశాలు మన దేశంలో కేరళ ముందున్నాయని అంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మా కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. వీళ్ళ సమస్యల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఒక్కసారిగా చెప్పుకునే వాళ్ళు ఈ రాబోయే జగనన్న ప్రభుత్వం ఎట్లా ఉండాలి అనేది కూడా సూచనలు చేశారు. వాళ్ళతో పాటు విద్యార్థులు మనతో ఉన్నారు. విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, ఏం శర్మిలకు చెప్పారు? మీ విద్యార్థులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మేము జిల్లా విద్యా శిక్షణ సంస్థ విజయనగరం నుంచి మా స్టూడెంట్స్ మేమందరం కూడా అయితే మేము షర్మిలా మేడం గారిని కలిసి మేము డిఎస్సి ఎగ్జామ్కి నెక్స్ట్ 2013లో నవంబర్లో అలా ఇస్తూ ఉంటున్నారు. అయితే దానికి ముందు టెట్ మేము రాయాలి. టెట్ డిఎస్సి కలిపి మేము రాయాలి అంటే మాకు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం. ఒత్తిడి మాకు బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ముందు టెట్లో క్వాలిఫై అయితే కానీ డిఎస్సి లేదు. ఒకవేళ టెట్లో క్వాలిఫై అవ్వకపోతే మేము డిఎస్సిలో క్వాలిఫై అవ్వలేం కాబట్టి మాకు ఆ టెట్ తీసేయాల్సిందిగా మేము కోరుకున్నాము. నెక్స్ట్ నుంచి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడు మేము పేపర్లో చూస్తుంటుంటే అవన్నీ అవకతవకలు జరిగినట్టు మాకు తెలుస్తున్నాయి. కావున అవి కూడా విద్యార్థులకి బాగా అందినట్టు మేము కోరుకుంటున్నాం. అది మేము మేడం గారిని కోరుకున్నాం. అలా చేస్తారని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అవన్నీ అమలుపరిచి సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ని బాగా అభివృద్ధిలో తీసుకొస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు టెట్ వల్ల చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం. మెయిన్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్ తీసేయాలని కోరుకుంటున్నాం. మాకు కాకపోతే మా భవిష్యత్తులో అయినా విద్యార్థులకి సులభంగా ఉండడం కోసం టెట్ తీసేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ఉన్న చాలా పథకాలను ప్రవేశపెట్టారు కదా, ఆ పథకాల్లో చాలా వరకు అన్ని డ్రాప్ అయిపోయింది. ఆ పథకాలన్నీ సక్రమంగా నడిపిస్తే జగన్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని కోరుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల తరబడి, సుమారుగా ఒక శతాబ్దం తరబడి నుండి కూడా ప్రభుత్వాలు ఏమి కూడా విద్యను పట్టించుకుంటున్నట్టే ఉన్నాయి తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడాను విద్యని పూర్తిగా వెనుకబడతనానికి గురి చేస్తా ఉన్నాయి. ఇవి వెనుకబాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలకి దూరదృష్టి లేకపోవటం. విద్య, వైద్యము అనేటువంటి ఈ రెండింటిపైన భారీ ఆలోచన సరళితో ముందుకు పోతే, మంచి సంస్కరణలు చేస్తే ఒక అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, జపాన్, జర్మనీ, క్యూబా లాంటి, ఇంగ్లాండ్ లాంటి అనేటువంటి ఎడ్యుకేషన్ ని మనము పెట్టొచ్చు. అక్కడ ఒక ఉపాధ్యాయునికి 1,40,000 నుండి 2 లక్షల వరకు జీతాలను ఇస్తా ఉంటేను, పక్కనున్న కేరళ రాష్ట్రము లేదా పక్కన తమిళనాడు రాష్ట్రము కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉపాధ్యాయులకి మంచి జీతభత్యాలు ఇస్తూ ఉంటాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతభత్యాలని చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అదే విధంగా ఎందుకు ఎక్కువ చూస్తూ ఉన్నారంటే విజన్ లేదు, ప్రజలలోనికి తీసుకువెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఉపాధ్యాయుడు అంటే కాలు సాపి కూర్చునే పరిస్థితి ఉంది అని అంటున్నారు. ప్రభుత్వాలు బాగా పనిచేసి మంచి స్థాయికి తీసుకెళ్లి మంచి ఎడ్యుకేటర్ మినిస్టర్ ఉండి మమ్మల్ని ఒక సంస్కరణ స్థితిలో తీసుకుపోతే మీరు ఏది చేయమంటే అదే చేస్తాము. ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వారి జీతానికి సమానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇస్తా ఉన్నప్పుడు మాలాంటి మేధావ వర్గము, ఉపాధ్యాయ వర్గము అన్నప్పుడు ఉపాధ్యాయులకి అంత జీతం ఇవ్వండి, కర్ర పట్టి బెత్తం పట్టి కూర్చుని పెట్టి పని చేయించండి. మేము తప్పకుండా పని చేస్తాము. మీరు ఏం చెప్తే అదే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అట్ ది సేమ్ టైం మరి మాకు రాజకీయాలు అయితే తెలియదు, కానీ ఈ ప్రభుత్వం గత సార్లు చూస్తూ ఉంటే పాపం రాజశేఖర రెడ్డి గారు మంచి పథకాలు తీసుకొచ్చారు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారని మేమందరం నమ్మాము. జనాలు నమ్ముతున్నారు, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ అంటున్నారు. మరి ఏమో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందేమో మాకు తెలియదు, కానీ వస్తే మాత్రము 2 అంశాలపైన కీలకంగా మీరు కానీ దృష్టి పెడితే, 1 విద్య, 2 ఆరోగ్యము. ఈ రెండింటి మీద మంచి పాలసీని మీరు తీసుకొచ్చి మంచి విజన్ మీరు తీసుకొస్తే ప్రభుత్వం ఎప్పుడు నిలబడుతుంది. ఎందుకంటే ఈ రెండింటి మీదే అభివృద్ధి అనేది సాధించబడి ఉన్నది. కనీసం 3% నుండి 4% కూడా జీడిపిలో మనకి కేటాయించలేని పరిస్థితి. ఎటువంటి అవకతవకలు లేకుండా చూసినట్లయితే ఎటువంటి ప్రభుత్వం అయినా నిలబడుతుందని ఇలా సూచనలు చేస్తున్నారు.